వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల అటవీ భూమి మీద వివాదం నడుస్తూ ఉన్నది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చాలామంది దీని గురించి మాట్లాడటం వల్ల దాదాపుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఇందులో విద్యార్థులకు మద్దతు తెలియజేయటం వల్ల అందున ఇది ట్విట్టర్లో 4th నంబర్లో అది బాగా వైరల్ అవటం వల్ల ట్రెండ్ అవ్వటం వల్ల కూడా ఇది ఒక నేషనల్ ఇష్యూగా ఆల్రెడీ కన్సిడర్ అయిపోయింది. చాలా పెద్ద ఎత్తున జనాలు స్పందిస్తూ ఉన్నారు, వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నారు. AI సహాయంతో కూడా కొన్ని ఇమాజినరీ ఫొటోస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు అసలు ఏమాత్రం హైదరాబాద్తో కానీ HCUతో కానీ సంబంధం లేనటువంటి పెద్ద వయస్సు వాళ్ళు కూడా, అంటే 40+ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలిసి తెలియక లేకపోతే పూర్తిగా తెలియకపోయినా అరే అక్కడ ఒక అడవి నాశనం అవుతుందేమో అన్నటువంటి ఒక పర్యావరణ కోణంలోనూ అటు హ్యుమానిటీ కోణంలోనూ వాళ్ళు స్టేటస్లు పెట్టుకుంటా ఉన్నారు, షేర్స్ చేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఏదైనా ఒక వైపుగా ఒక వాదన అనేది నడుస్తూ ఉన్నప్పుడు ఇంకో రకంగా వాదన వస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక సౌలత్ అనుకోవాలి మనం చెప్పాలంటే. సో ఈ HCU కేసు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేసుని మనం ఎట్లా చూడొచ్చు అంటే, విద్యార్థులందరూ కూడా తీవ్ర ఎత్తున నిరసనలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి పోలీసులు వాళ్ళని పెద్ద ఎత్తున శిక్షించడం కానీ, లాఠీ చార్జ్ చేయడం కానీ, రెడీగా టియర్ గ్యాస్లు పెట్టుకోవడం కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి హాస్టల్ రూమ్ దగ్గర కూడా పోలీసులు మోహరించి విద్యార్థుల యొక్క కదలికల్ని గమనించడం కానీ ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. ఇలాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో చాలామంది విద్యార్థులకు సంఘీభావంగా నిలబడ్డారు. అయితే ఇదంతా చూసి కొంతమంది దీనికి పూర్తిగా ఆపోజిట్గా సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. దీనికి కొన్ని యూట్యూబ్ ఛానల్సే మినహాయింపు కాదు, కొంతమంది వ్యక్తులు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మినహాయింపు కాదు. నేను ఈరోజు పొద్దున్న నుంచి చూస్తున్నా, అంటే రీసెంట్గా ఒక 2 days బ్యాక్లో కూడా ఎవరైతే ప్రో కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారో వాళ్ళు కూడా అసలు రేవంత్ రెడ్డి ఇంత మంచిగా అభివృద్ధి చేద్దామని చూస్తే వీళ్ళు అడ్డుకుంటున్నారు అన్న మాటలు ఫేస్బుక్ పోస్టుల్లో కామెంట్స్ రూపంలో చదివి ఉన్నాను నేను. అయితే ఈరోజు మాత్రం ఒక 2 వీడియోస్ చూశాను. ఒక ప్రముఖ వ్యక్తిది ఒక వీడియో చూశాను, ఆ తర్వాత ఒక ఛానల్కి అంటే ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి యాంకర్ చేసినటువంటి ఒక వీడియోని చూసిన నేను. ఇవన్నీ చూసినప్పుడు నిన్న దిశ పేపర్లో వచ్చినటువంటి వార్తను చదివినప్పుడు ఇది కేవలం అంటే భట్టి విక్రమార్క, కోదండరాం, ఇంకా ఎవరైనా హరగోపాల్ లాంటి మేధావుల్ని కలిసినప్పుడు ఇది కేవలం రాజకీయ కారణాల వల్ల జరుగుతున్నటువంటి ఉద్యమము, పోరాటం తప్ప ఇందులో ఏమాత్రం వాస్తవాలు లేవు, విద్యార్థుల యొక్క గొడవలు అని చెప్పేసి భట్టి విక్రమార్క మేధావులతో అన్నాడు. ఇవన్నీ చూస్తూ ఉన్న తర్వాత కొన్ని విషయాలు నిస్సిగ్గుగా నిజాలను ఆలోచించే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దామా మనం? సరే, ఇవన్నీ మాట్లాడే ముందు నేను పలు వీడియోస్లో ఇతర సందర్భాల్లో కూడా రాజ్యం యొక్క స్వభావం గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పా. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ మనిషి పదవిలోకి వచ్చినా కానీ ప్రజల గురించి ఆలోచిస్తాడు అనేటటువంటి నమ్మకం మీకు ఉన్నదంటే పాపం మీ మీద జాలి పడటం తప్ప ఇంకోటి ఏం చేయలేను నేను. ఎందుకంటే అది ఏ పార్టీ అయినా సరే దాని స్వభావం మాత్రం ఖచ్చితంగా అధికారం వచ్చిన తర్వాత, అంటే రాజ్యం యొక్క స్వభావము ఎట్లా ఉంటుంది అంటే రాజ్యానికి మాత్రమే ఉపయోగకరంగా, ఆ రాజ్యాన్ని ఎవరైతే మోస్తూ ఉన్నారో ఆ కార్పొరేట్లకి ఉపయుక్తంగా మాత్రమే ఉంటుంది తప్పిస్తే ప్రజానుకూల పాలన అనేది దాదాపుగా అసాధ్యం. ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో చూసుకున్నట్టయితే అది అధికారంలోకి వచ్చే కంటే ముందు 6 హామీలను ఇచ్చి 7వ హామీగా ప్రజాస్వామ్య పాలనని ఇస్తాను అని చెప్పేసి చెప్పింది. ఈరోజు ఆ ప్రజాస్వామ్య పాలన ఎట్లుంటుంది అనే విషయాన్ని ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు చేయడానికి కూర్చున్న ఆశా వర్కర్ల మీద జరిగినటువంటి పోలీసు చర్యలు కావచ్చు, కానిస్టేబుల్ చేసినటువంటి కానిస్టేబుల్ చేసినటువంటి ఉద్యమం మీద చర్యలు కావచ్చు, ఇట్లా కొన్ని సంఘటనల్లో మనం చూస్తూనే ఉన్నాం ప్రజాస్వామ్య పాలన ఎంత గొప్పగా ఉందో. ఇవన్నీ అటుంచితే ఈరోజు కొంతమంది ఏమంటున్నారు, ప్రో కాంగ్రెస్ మనుషులు అంటే అరే అసలు ఆ 400 ఎకరాలతోన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధమే లేదు, అది పూర్తిగా ప్రభుత్వం యొక్క భూమి, కాబట్టి మీరు ఎందుకు ఇంత చించుకుంటున్నారు?
అసలు రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని బాగు చేస్తానంటుంటే మీరెందుకు అడ్డుకుంటున్నారు అడుగునా అని చెప్పేసి ఒక వ్యక్తి అయితే తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలను క్వశ్చన్ చేసిండు. ప్రజలందరినీ కూడా అంటా ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఇక్కడ అభివృద్ధి చేస్తాను అంటే అక్కడ ఐటీ పార్క్ ఇట్లాంటివన్నీ చేస్తాను అంటే మీరెందుకు అడ్డుకుంటున్నారు? ఏంటి ఈరోజు గచ్చిబౌలి కానీ లేకపోతే హైదరాబాద్ కానీ ముందుకెళ్ళడం మీకు ఇష్టం లేదా? అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా? అక్కడ రేవంత్ రెడ్డి అన్నట్టుగానే ఆ భూముల్ని వేలం వేసిన తర్వాత అక్కడ ఒక ఐటీ హబ్ అనేది పెడితే ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగం దొరుకుతుంది కదా అని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా బీజేపీ బీఆర్ఎస్ల కుట్ర మాత్రమే ఇది. విద్యార్థుల వెనుక బీజేపీ ఇంకా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. సో ఈ రెండు పార్టీలు ముందుకు తోస్తే తప్ప విద్యార్థులు ఇంత గట్టిగా ముందుకెళ్లరు పోరాటంలో అని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒకసారి మాట్లాడుకుందాం. ఇంతకుముందు నేను ఒక పాయింట్ చెప్పిన, రాజ్యంలో గద్దె మీద ఏ పార్టీ ఉన్నా కానీ ఆ పార్టీల యొక్క స్వభావం ప్రజలకి బాగు చేయడం అయితే అస్సలు ఉండదు అని అన్నా కదా. మరి ఆ గద్దెను ఎక్కడానికి అధికారంలో ఉండడానికి బీఆర్ఎస్ పార్టీ అయితేంది, బీజేపీ పార్టీ అయితేంది, కాంగ్రెస్ పార్టీ అయితేంది? మనకేమన్నా బీజేపీ గురించి బీఆర్ఎస్ల గురించి తెలియని కథలా చెప్పండి. ఈరోజు విద్యార్థుల వెనుక బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయంటున్నారు కదా మీరు. అరే మీరు ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నారు, లేకపోతే మీకు అతి తెలివైపోయిందా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోకాపేట లాంటి ఏరియాల్లో భూమిని తీవ్ర స్థాయిలో అమ్ముకున్నారు, అవునా? తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ శాంతం తాగేసిండ్రు, నాకిచ్చిండ్రు పచ్చిగా బూతులలో చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఆ తర్వాత ఏం జరిగింది? బీజేపీ గురించి మాట్లాడుకోవాలిగా. బీజేపీ పార్టీకి అసలు ప్రజల జీవితాలు అనేది అవసరమా? ఎంతసేపు మతం మీద రాజకీయాలు నడిపించుడు తప్ప ఇంకేమన్నా వస్తుందా బీజేపీకి? అసలు ప్రజాస్వామ్య పాలన కానీ ప్రజలకి అభివృద్ధి కలిగించేటటువంటి ముందుకు తీసుకెళ్లేటటువంటి పాలన బీజేపీకి గింతనన్ను వస్తుందా? మరి ఈ నేపథ్యంలో ఈ బీజేపీ బీఆర్ఎస్లు విద్యార్థుల వెనుక ఉన్నాయి అంటే ఉంటాయి, ఆబ్వియస్గా ఉంటాయి. ఒకవేళ ఆ అధికారంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే ఏదైనా ఇతర పార్టీ అధికారంలో ఉండి అక్కడ 400 ఎకరాల మీద కన్నేసి ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీ కూడా వన్ ఆఫ్ ది అపోజిషన్గా ఇట్లానే చేస్తుంది, విద్యార్థుల వెనక ఉంటుంది. ఇక్కడ అల్టిమేట్గా మనం చూడాల్సింది ఎవరినయా అంటే విద్యార్థుల్ని చూడాలి. ఏ అపోజిషన్ పార్టీ అయినా కానీ ఈరోజు విద్యార్థులకు సంఘీభావం చెప్తున్నట్టుంటారు, కానీ ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ పాజిటివ్గా వచ్చినా నెగిటివ్గా వచ్చినా అనుభవించాల్సింది మాత్రం విద్యార్థులే. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకోవాలన్నా దాచిపెట్టాలన్నా ఈరోజు విద్యార్థుల్ని పట్టుకపోయి అజ్ఞాతంగా దాస్తున్నారు తప్పిస్తే బీఆర్ఎస్ నాయకుల్ని దాచినరా, బీజేపీ నాయకుల్ని దాచినరా? కాదు కదా. సో విద్యార్థులు ఈరోజు వాళ్ళ వెనక ప్రతిపక్ష పార్టీలు లేవు. ముందే విద్యార్థులు వెళ్ళి అడిగినరు మీరు మాకు మద్దతు ఇస్తారా అని. మరి అధికారంలో ఒక పార్టీ ఉన్నప్పుడు మరి ప్రజలు కానీ విద్యార్థులు కానీ పౌరులు ప్రతిపక్షాలను కాకపోతే ఇంకెవరిని అడగాలి మద్దతు? రూలింగ్ పార్టీ మీద వీళ్ళు యుద్ధానికి దిగాలంటే మరి అపోజిషన్ కాకపోతే ఎవరిని అడుగుతారు? ఈరోజు అపోజిషన్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఉందని మనం ఇట్లా మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ని అడిగేటోళ్ళు కదా. రాజ్యం యొక్క స్వభావం దృష్టితోటి మీరు ఈ మొత్తం ఘటనని చూసినట్టయితే మీకు కొంచెమైనా బుర్ర వెలిగే అవకాశం మాత్రమే ఉంది. లేకపోతే ఎందుకంటే ఈరోజు ప్రకృతి గురించి మాట్లాడుతున్నటువంటి అంశం ఇది ఆల్రెడీ చాలా సెన్సిటివ్ అంశము, నేషనల్ ఇష్యూగా కూడా పెద్ద ఎత్తున పోతా ఉంది. ఇది ఎన్వైరన్మెంటలిస్టులు కూడా వస్తూ ఉన్నారు. ఆల్రెడీ హైకోర్టు ఏం చెప్పింది అంటే చెట్లని నరికివేయటం ఆపేసేయండి తక్షణమే. ఒక ఎన్వైరన్మెంటలిస్టులు కానీ లేకపోతే కొంతమంది సిబ్బంది వస్తారు, లోపల ఫీల్డ్ విజిట్ చేస్తారు, ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసిన తర్వాత వచ్చే నివేదికను బట్టి చర్యలు తీసుకుందాము అని చెప్పేసి అప్పటి వరకు మీరు చెట్ల మీద వేటు వేయకండి, గొడ్డలి వేటు బుల్డోజర్ల వేటు వేయకండి అని చెప్పేసి హైకోర్టు చాలా చక్కగా చెప్పింది. చాలా మంచి మాటలు, మంచి మాటలు. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ అక్కడ ఇంకా కూడా కంటిన్యూస్గా చెట్లను నరికివేత అనేది సాగుతూ ఉంది. మీన్ వైల్ కొన్ని ఫేక్ వార్తలు కూడా అంటే ఫేక్ వీడియోస్ కూడా చలామణి అవుతున్నాయి. ఏఐ జనరేటెడ్ పిక్స్ కానీ అంటే బుల్డోజర్లు వచ్చినప్పుడు పక్షులన్నీ ఎగిరిపోతున్నట్టు, జంతువులన్నీ ఆర్తనాదాలు పెడుతున్నట్టు కొన్ని ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ వచ్చినాయి. ఆ తర్వాత గతంలో జంతువులు ఏదైతే మనుషులు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాలకు వచ్చి వాటర్ ఇలాంటి వీడియోస్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవన్నీ వీడియోస్ ఫేకే అవ్వచ్చు, ఇవన్నీ ఏఐ జనరేటెడే అవ్వచ్చు, ప్రస్తుత కాలం అసలే కాకపోవచ్చు. కానీ ద హోల్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్ ఈజ్
ఏదైతే డీఫారెస్ట్రేషన్ జరుగుతుందో దాన్ని అడ్డుకోవడం మాత్రమే. అట్లనే చూడాలి. ఈరోజు బీజేపీ గురించి మాట్లాడాలంటే నా దృష్టిలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఈ రెండిటికి కించిత్ కూడా కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. ఎందుకంటే దేశం మొత్తాన్ని దోచుకోవడానికి బీజేపీ పార్టీ కేంద్రంలో కూర్చుంటే రాష్ట్రాన్ని నాకిచ్చేసేయడానికి ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కూర్చుంది. ఇంతకంటే ఇంకా గొప్పగా రాజ్యం స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే సో కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంటర్నల్గా ఒకటే. మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన భావజాలం ఏంటి, ఆయనకి ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ మూలాలు కానివ్వండి, లేకపోతే మోడీని పెద్దన్నగా అభివర్ణించినటువంటి గతం తాలూకు మాటలు కానీ మీరు మైండ్లో పెట్టుకొని ఉంటే దామగుండం ఇష్యూ కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి హెచ్సియులోని 400 ఎకరాల కంచా గచ్చిబౌలి ఫారెస్ట్కి సంబంధించిన ఇష్యూ కానీ వేరు కాదు. కాకపోతే బీజేపీ వాళ్ళు అప్పుడు డైరెక్ట్గా బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అది కేంద్ర ప్రాజెక్ట్, ఈ రాడార్ ప్రాజెక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి ఆ రోజు బీజేపీ నాయకులు బయటకు రాలేరు. కానీ ఈరోజు నామమాత్రంగా మేము మాట్లాడకపోతే ఎట్లా చెడ్డ పేరు వస్తుంది, తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు మనకి అంటూ ఒక ఉనికి ఉండదు అని చెప్పేసి, మొహం ఉండదు అని చెప్పేసి ఈరోజు బీజేపీ పార్టీ నామమాత్రంగా పైన విద్యార్థులకు సంఘీభావం తెలియజేసినట్టుగా మాట్లాడుతుంది. మరి వీళ్ళందరూ దామగుండం అప్పుడు ఎక్కడ పోయినరో అస్సలు ఉండదు, ఏసీ హాలలో మరాజుగా పండుకొని ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఎండకు వస్తున్నారు, అరెస్ట్లు అవుతున్నారు, అంతా నడుస్తుంది, మనం చూసినాం. కాబట్టి ఇక్కడ హోల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ పార్టీ గురించి కూడా సానుకూలంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ సమస్య పార్టీలకు సంబంధించింది కానే కాదు, మన రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో జీవిస్తున్నటువంటి మనుషులకు, ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించింది. ఎందుకంటే ఇందాక నేను ఒక 2 వీడియోస్ గురించి, ఒక ఫోటో గురించి, ఒక వీడియో గురించి చెప్పిన కదా, అవి ఏఐ జనరేటెడ్ అవ్వచ్చు, అవి ఫేక్ అవ్వచ్చు. కానీ నిజానికి విద్యార్థుల యొక్క హాస్టల్ గదుల దగ్గరికి పాములు, జింకలు, నెమళ్ళు, కోతులు వస్తున్నటువంటి దాఖలాలు అయితే అబద్ధమని ఎవరు నిరూపించలేరు, ఎందుకంటే అదే వాస్తవం కాబట్టి. ఆ తర్వాత ఇంకొక ఫోటో, అది నిజమైన ఫోటోనే ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే చెట్లను నరికివేయడానికి ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే కంచా గచ్చిబౌలి ఫారెస్ట్లో ఉన్నారో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు మధ్యలో బ్రేక్స్ తీసుకోవడానికి అదే చెట్ల కింద సేద తీరుతూ ఉన్నారు. అసలు మనం ఎంత డిస్ట్రక్షన్ చేస్తూ ఉన్నామో, కానీ మనం అదే డిస్ట్రక్టివ్ ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేయాల్సిన ఫారెస్ట్ కిందనే ఎట్లా సేద తీరుతున్నామో, మనిషి యొక్క స్వభావం ఎట్లా ఉంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ ల్యాండ్ ఒకవేళ ఈ ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ అని అనుకుందాం బ్రో, ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండే అయినా కానీ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, ఇండ్లు కట్టనీకే అడవి నీది ఉన్నా లేదా, ఇండ్లు కట్టనీకే చెట్లు నరకలేదా అంటే, చెట్లను నరకడం వేరు, అత్యధిక సాంద్రత గల చెట్లు, అడవిలాగా ఉన్నటువంటి అంటే దట్టమైనటువంటి చెట్ల సమూహాన్ని లేపేయడం వేరవుతుంది బ్రో. అందులోనూ హైదరాబాద్ సిటీలో ఆల్రెడీ చాలా టెక్నాలజీ పరంగా చాలా సాఫ్ట్వేర్ హబ్స్ ఉన్నాయి, అవునా, టీ హబ్స్ ఉన్నాయి, చాలా ఐటీ హబ్స్ ఉన్నాయి. మరి మంచిగా డెవలప్ అయినటువంటి హైదరాబాద్కి ఈ పార్టీ ఈ 400 ఎకరాలతో వచ్చే డెవలప్మెంట్ అవసరమా? కావాలంటే ఇదే 400 ఎకరాల భూమిని మీరు ఇతర ప్రదేశంలో చేసుకోండి. ఎందుకు ఐటీ హబ్ అన్నా, లేకపోతే సాంకేతిక పరంగా మంచి డెవలప్డ్ ఏరియా అంటే కేవలం గచ్చిబౌలే గుర్తుకు రావాలా? ఇంకా మిగతా చోట్లలో నగర శివార్లలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలు గుర్తుకు రావద్దా? కేవలం ఐటీ హబ్బులన్నిటిని తీసుకుపోయి ఆన్నే కేంద్రీకరిస్తే బాగుంటుందా? మంచిగా డెవలప్మెంట్ కూడా మొత్తం విస్తృతం చేయాలనుకుంటే కొన్ని అడవులను అట్లా వదిలేసి, ఏవైతే బీడు భూములు ఉంటాయో, గడ్డి మొలవడం కూడా కష్టమైనటువంటి భూమి ఉంటుందో, లేకపోతే చెట్లు చెమ్మలు ఉన్నా కానీ అక్కడ ఎక్కువగా ఫ్లోరా అండ్ ఫౌనా అనేది ఉండదు, అట్లాంటి ప్రాంతాలని చూస్ చేసుకోవచ్చు కదా. లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో అనవసరంగా వేస్ట్గా ఉన్నటువంటి భూములు ఉంటాయి కదా, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టండి. అప్పుడు మైగ్రేషన్ అనేది అరికట్టొచ్చు మనం. మైగ్రేషన్ అరికట్టొచ్చు. ఆల్రెడీ హైదరాబాద్ మహానగరంలో పాపులేషన్ చాలా అయింది, ఇది ఒక మెట్రోపాలిటన్ సిటీగా ఉంది. మరి అట్లాంటప్పుడు ఈ ఐటీ హబ్ ఏవో ఊర్లలో, మండలాల్లో, జిల్లాల్లో పెడితే ఆ జిల్లాలో ఉన్నటువంటి పౌరులు, ఆ యువత అక్కడనే ఎంప్లాయ్మెంట్ తెచ్చుకుంటుంది, అక్కడనే బాగుపడుతుంది కదా. ఈరోజు హైదరాబాద్కి వస్తే తప్ప ఉద్యోగం దొరకదు, హైదరాబాద్ వస్తే తప్ప కడుపు నిండదు అనేటటువంటి
పరిస్థితిని మనము గ్రామీణ జిల్లాలకు సంబంధించినటువంటి మన పౌరులకు కల్పించే కంటే ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని కానీ ఆ దామగుండంని కానీ వదిలేసి గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ హబ్బులు పెంపొందిస్తే ఏమయ్యేది? ప్రభుత్వాలు కొంచెం ఆలోచించాలి. అట్లానే ప్రతిపక్షాలు కూడా విద్యార్థులు ప్రతిపక్షాలను ఆశ్రయించడంలో ఎట్లాంటి స్వార్థపూరితమైనటువంటి భావన ఉంటుంది. అది చాలా న్యాచురల్. నాన్న కొడితే అమ్మకు చెప్తాం, అమ్మ కొడితే నాన్నకు చెప్తాం. ఇందులో ఏముంది? అట్లానే బిడ్డకి అమ్మా నాన్నలు ఎట్లుంది బ్రో ఇది? ఆ తర్వాత రాజకీయ నాయకులు అంటే ప్రతిపక్షాలు ఏ డ్రామా ప్లే చేసినా కానీ అది వాళ్ళ రాజకీయ స్వలాభం కోసమే అని అర్థం చేసుకోవాలి. ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వాళ్ళని పక్కన చేయాలి, విద్యార్థులను వేరు చేయాలి. విద్యార్థుల మీద ఈరోజు మీరు చూపిస్తున్నటువంటి కర్కశమైనటువంటి బిహేవియర్, లాఠీ చార్జీలు, ఇవన్నీ ఏదైతే నిర్బంధం ఉందో ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే. అరే మీరు పిల్లలని కొడుతూ ఉన్నారు, వాళ్ళు దెబ్బలు తిన్నికి వచ్చిండ్రు ఆ కాలేజ్కి, వాళ్ళు యూనివర్సిటీలకు వచ్చింది చదువుకోనికే, జీవితాన్ని బాగుపరుచుకోవడానికి, నాలెడ్జ్ని పెంచుకోవడానికి విశ్వవిద్యాలయంలోకి వస్తారు. పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నికి కాదు. అట్లానే రాజకీయ నాయకుల యొక్క కుట్రల్లో భాగం అవటానికి కూడా విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లోకి రారు. సో ఎవరైతే ఈ 400 ఎకరాల అటవీ భూమిని ఐటీ హబ్గానే మార్చాలి, మా కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్ చేయాలనుకుంటే మిగతా వాళ్ళంతా అడ్డుకుంటున్నారనే మాటని కొంచెం మార్చుకోండి, కొంచెం ఆలోచించండి, బుర్రకి పని చెప్పండి. చాలా సోర్సెస్ ఉన్నాయి, జస్ట్ కామన్ సెన్స్తో ఆలోచించండి. కొంచెం ఆలోచిస్తున్నప్పుడు మీ బుర్రలో మానవత్వం అనే దాన్ని ఒకసారి ఎంపతీని క్రియేట్ చేసుకొని, ఎంపతీని పెట్టుకొని ఆ తర్వాత ఆలోచించండి. ఇంతకు మించి నేను మీకు ఏమైనా చెప్పగలుగుతానా? మీరే నాకంటే గొప్పోళ్ళు.